అట్లా. మేడం ఇప్పుడు చాలా మంది మేము సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నామండి, అయినా కూడా మా ఫేస్ డల్ గానే ఉంటుంది, బ్లాక్ గా అవుతుంది. అంటే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ పక్కా యూజ్ చేయమండి మేము వాడుతున్నామని మేము చాలా విన్నాం కేసెస్. సో అలాంటి వాళ్ళకి అసలు ఎలా, అంటే ఏమని మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇప్పుడు సన్ స్క్రీన్స్ గానీ వేరే క్రీమ్స్ అయినా కూడా ఇప్పుడు రెటినాల్స్ వాడుతున్నారు, ఓకే, యాంటీ ఏజింగ్ అని చెప్పి. కానీ మీరు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే రెటినాయిల్ ఉంటుంది, ఇట్స్ నాట్ రెటినాల్. సో వాట్ డస్ దాట్ ఇంగ్రీడియంట్ డూ అంటే చాలా మినిమల్, అసలు అది వెరీ ఇన్ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ రెటినాయిల్ అనేది. కాకపోతే జనాలు మీకు ఎలా ప్రమోషన్ చేస్తున్నారు, ఇది వాడితే మీకు యాంటీ ఏజింగ్. ఒక క్రీమ్ వాడితే మీకు యాంటీ ఏజింగ్ అవుతే ప్రపంచంలో అందరూ ఇవ్వనంగానే ఉంటారు కదా, సింపుల్ పాయింట్ అంతే. సో అదంతా మార్కెటింగ్, అదంతా ప్రమోషన్ థింగ్. ఇప్పుడు మీరు సన్ స్క్రీన్స్ లో కూడా ఎప్పుడైనా చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి, జింక్ ఆక్సైడ్ లేకపోతే టైటానియం డైఆక్సైడ్, ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు అది మినరల్ సన్ స్క్రీనా, కెమికల్ సన్ స్క్రీన్, అసలు ఎంత SPF ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు SPF 15 వాడేసి అయ్యో నాకు ప్రొటెక్షన్ కావాలంటే రాదు. మన ఇండియన్స్ అట్లీస్ట్ 30 SPF యూజ్ చేయాలి, అండ్ మెడికేటెడ్ SPF వాడితేనే బాగుంటది. ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్, చాలా కమర్షియల్ బ్రాండ్స్ వచ్చేసాయి, కాకపోతే దట్ డస్ నథింగ్. అంటే దాంట్లో నిజంగా ఎంత SPF ఉంది అనేది మీకు తెలియదు కదా. అదే మెడికేటెడ్ అయితే డాక్టర్స్ కూడా యూజ్ చేస్తారు, కాస్మెటాలజీ వాళ్ళు కూడా క్లయింట్ కి సజెస్ట్ చేస్తారు, కాబట్టి మా దగ్గర చాలా ప్రాపర్ గా ఉంటాయి. ఓకే, అంటే అండర్ ఆర్మ్ కూడా మీ దగ్గర ఇలా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుందా? యా, ఇప్పుడు అండర్ ఆర్మ్ హెయిర్ రిమూవల్ ఉంది, పిగ్మెంటేషన్ ఉంది. సో ఏంటంటే వాళ్ళు కన్సర్న్ ని బట్టి మనం చేస్తాం ఏదైనా. మేడం ఇప్పుడు చాలా మంది ఈ సోపు వాడితే మీరు వైట్ అవుతారు, ఈ సోపు వాడితే మీ పిగ్మెంటేషన్ పోతుంది అని చాలా రకాల మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. నిజంగా సోప్స్ వాడితే వైట్ అవుతారా? లేదండి, అసలు ఎందుకు అవుతారు చెప్పండి అట్లా వైట్ గా ఉంటే ఇప్పుడు అసలు మన దేశంలో అసలు డార్క్ స్కిన్ టోన్ వాళ్ళే ఉండరు కదండి. అవును, అది ఏదో అప్పటిదప్పుడు బ్రాండింగ్, అప్పటిదప్పుడు మీ ఎక్సైట్మెంట్ కొనేస్తారు అంతే, దాంతో ఎందుకు అవుతుంది. ఇంకొకటి పసుపు అనేది ప్రతి ఇంట్లో న్యాచురల్ గా దొరికే ఐటమ్. ఈ పసుపు వాడితే స్కిన్ బాగుంటుంది అంటే మా అమ్మ వాళ్ళు చెప్పినది, అది మేము వింటా ఉన్నది, యూట్యూబ్ లో చూస్తా ఉన్నది, ఇది వాడితే బాగుంటది, పసుపు వాడండి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫేస్ అనేది మంచి ఫేర్ అవుతుంది అని చెప్తారు. నిజంగా పసుపులో అంత పవర్ ఉంటుందా? ఇప్పుడు అంటే పాతకాలంలో ఇవన్నీ నిజమే, వాళ్ళు వాడినప్పుడు ఆ క్వాలిటీ ఏంటి, ఈ క్వాలిటీ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, మన ఫుడ్ ఏంటి. సో ఫుడ్ వల్ల కూడా ఉంటది. ఓన్లీ పసుపు వాడడం వల్ల యవ్వనంగా ఉంటామంటే ఇట్స్ ఇంపాసిబుల్. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు చాలా మంది లెమన్ అప్లై చేస్తారు, టమాటోస్ అప్లై చేస్తారు, అవన్నీ అసిడిక్ కదా బై నేచర్. ఇప్పుడు అంత దాంట్లో అంత అసిడిక్ నువ్వు డైరెక్ట్ గా స్కిన్ పైన పెట్టుకుంటే డ్యామేజ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ స్టార్ట్ అవుతాయి, దాని వల్ల పింపుల్స్, మచ్చలు అన్ని స్టార్ట్ అయ్యేది మీరు అక్కడ. నేను అందుకే చెప్తా, మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్ వైజ్ గా చూస్ చేసుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది ఫ్రిడ్జ్ లో ఉండాలి, మీ ఫేస్ పైన కాదు. ఓకే, ఇప్పుడు చాలా మంది హనీ కూడా అప్లై చేస్తా ఉంటారు ఫేస్ కి. హనీ మంచిది, రోజ్ వాటర్ మంచిది, మిల్క్ కూడా చాలా మంచివి అనేసి పెడతా ఉంటారు. సో ఇవన్నీ ఫేస్ కి మంచివి. అంటే ఒక్కొక్కల ఫేస్ ఒక్కొక్క టైప్ లో ఉంటది, అంటే ఏ టైప్ వాళ్ళు అవి యూజ్ చేయొచ్చు, అసలు యూజ్ చేయొచ్చా చేయకూడదా? సో హనీ వచ్చేసి మంచిదే, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఏంటంటే కొంచెం మంటగా ఉంది అన్నప్పుడు కొంచెం కామింగ్ చేయడానికి హనీ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అది మంచి యాంటీసెప్టిక్ కూడా, యాంటీ బ్యాక్టీరియల్. సో హనీ ఇస్ గుడ్. ఇప్పుడు మిల్క్ వాడొచ్చు, ఎందుకంటే మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఉంటది. సో ఏంటంటే అది రెగ్యులర్ గా వాడినా కొంచెం మంచి ఫ్రెష్ లుక్ ఉంటది, అంతేగాని ఇంకా అదేం చేయదు. మళ్ళీ పసుపు అంటే ఇవాళ రేపు వచ్చే పసుపులని కెమికల్స్ కదా, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు పట్టిస్తున్నారు పసుపులు ఒకప్పటిలాగా, అలా ఏం లేదు. సో ఏంటంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అండి, ఒకళ్ళకి పడ్డాయి సో మనకు పడాలి అలాంటిది ఉంది. కానీ ఇప్పుడు మీ స్కిన్ టోన్ కి ఒక క్రీమ్ పడుతుంది, నా స్కిన్ టోన్ కి ఒకటి పడుతుంది. ఇప్పుడు నాది మీకు నేను సజెస్ట్ చేయలేను. ఇప్పుడు చాలా మంది మేకప్ ప్రోడక్ట్స్ అనేవి తీసుకుంటా ఉంటారు, మార్కెట్ లో వచ్చిన ప్రతిదీ తీసుకుంటా ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అంటే ఇది మన ఓకే అంటే కొంతమంది గుర్తిస్తారు నాది డ్రై స్కిన్, నేను ఇది వాడితే బాగుంటది, ఇది వాడితే మంచి రిజల్ట్ వస్తుందేమో అనేసి చాలా మంది ఈ పిచ్చి పిచ్చి ప్రోడక్ట్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా కూడా ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి? ఇప్పుడు బేసిక్ అంతే. యాక్చువల్ గా మీరు మేకప్ పైన ఇన్వెస్ట్ చేసే బదులు స్కిన్ కేర్ పైన ఇన్వెస్ట్ చేయాలనేది నా ఒపీనియన్. ఇప్పుడు మేకప్, వాట్ డస్ ఎ మేకప్ డూ, ఏం చేస్తుంది, దాంట్లో ఉన్న కెమికల్స్ తో, ఇంగ్రీడియంట్స్ తో ఇంకా మీరు ముసలిలాగా కనిపిస్తారు. ఎప్పటికైనా న్యాచురల్ ఇస్ న్యాచురల్ కదా. ఇప్పుడు మేకప్ తో కూడా యాక్నీ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ కాస్మెటిక్ యాక్నీ. మీకు తెలుసో లేదో గోల్డ్ త్రూ కూడా వస్తుంది యాక్నీ, నల్లగా అవ్వడం, అదంతా. కొంతమందికి మెటల్ పడదు,
సో వాళ్ళకు కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఉంటది. అదే ఒకసారి వాళ్ళు ఏంటంటే క్లినిక్ కి విజిట్ చేస్తే వాళ్ళ బయో మొత్తం అడిగి వాళ్ళు అసలు ఏం అప్లై చేస్తారు, మార్నింగ్ నైట్ ఇవన్నీ కరెక్ట్ గా తీసుకొని అసలు అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఏం అప్లై చేస్తే స్టార్ట్ అయింది, ఇవన్నీ కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమంది బయట దొరికే ప్రోడక్ట్స్ కూడా మాకు పడిందండి, మేము మా స్కిన్ మంచిగా అవుతుంది అని అంటారు. దే ఆర్ బ్లెస్డ్. అంటే అది నిజంగా మంచి ప్రోడక్ట్ అంటారా, లేకపోతే అలాంటివి వాడడం వల్ల వేస్ట్ ఆఫ్ మనీ తప్ప, అంటే అప్పటిదప్పుడు మంచి రిజల్ట్ రావచ్చు, దాని తర్వాత మీకు దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని అనుకోవచ్చు. సో వీటి వల్ల కూడా ఏమన్నా ఉండిద్దా? యా లాంగ్ రన్ లో ఇప్పుడు మీకు ఇన్స్టెంట్ గా మీరు ఓవర్ నైట్ లో ఇప్పుడు స్కిన్ షైన్ ఇట్లాంటివి ఉన్నాయండి క్రీమ్స్. సో అలాంటివి వాడితే మీరు మంచిగా తెల్లగా ఓవర్ నైట్ లో అయిపోతుంది, మంచి షైన్ వస్తుంది. కానీ అది లాంగ్ రన్ లో ఏమవుతుంది, స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు, స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇంకా సెన్సిటివ్ అవ్వచ్చు, ఎండకెళ్తే అసలు మీరు భరించలేకపోవచ్చు, ఇంకా మంట రావచ్చు, అలాంటివి ఉంటాయి. సో అందుకే తెలియక ఏదో నా ఫ్రెండ్ ఇది వాడి తెల్లగా అయిపోయింది నేను వాడతానంటే ఇంకా that doesn't make any sense. అండ్ ఇప్పుడు లిప్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అసలు ఈ ఫేస్ ఎంత బాగున్నా కూడా లిప్స్ డార్క్ గా ఉంటే మాతో అయితే లేదండి, మేము పర్మనెంట్ కి వెళ్ళడము లేకపోతే ఏదైనా రకరకాల ఏమంటారు లిప్ కేర్ తీసుకోవడం జరుగుతున్నా కూడా దానివల్ల యూజ్ లేదు అని చాలా మంది దగ్గర నుంచి వింటుంటాం. అసలు లిప్ కేర్ అంటే ఏం తీసుకోవాలి? ఇప్పుడు లిప్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే చైన్ స్మోకర్స్ ఉంటారు అబ్బాయిలు కొంతమంది. సో వాళ్ళకి ఏంటంటే పెళ్లి చూపులు ఉంటాయి అనుకోండి, అప్పుడు మేము లేజర్స్ చేస్తాం. సో అబ్బా మరి డార్క్ గా ఉంది ఏదో చేసింది లేజర్స్ చేస్తాం. అమ్మాయిలకు కూడా లేజర్స్ చేసి లిప్ టింటింగ్ చేస్తాం, అబ్బాయిలకు కూడా టింటింగ్ చేస్తాం. సో అది ఏం పెద్ద లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఏమి ఉండదు. అంటే చాలా మంది అబ్బా నా లిప్స్ పింక్ అట్లా ఇట్లా అంత ఉండదండి, అది న్యాచురల్ లిప్స్ వస్తాయి మీకు, అంతే న్యాచురల్ పింక్ వస్తుంది, కానీ మీరు ఏదో పూసుకున్నట్టు ఉండదు లిప్ టింటింగ్ వల్ల. సో అది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చేయించుకోవచ్చు. సో ఏంటంటే ఫస్ట్ లేజర్స్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పిగ్మెంటేషన్ తీసిన తర్వాత టింటింగ్ చేస్తే అప్పుడు అది బాగా కనిపిస్తుంది న్యాచురల్ గా. ఇప్పుడు ఆల్రెడీ పిగ్మెంటెడ్ లిప్స్ పైన మీరు ఎంత టింటింగ్ చేసినా ఒక 3 రోజులు ఏదో లిప్స్టిక్ అప్లై చేసినట్టు ఉంటే 4వ రోజు మళ్ళీ నార్మల్ అయిపోద్ది. ఓకే. సో అందుకే ఐ సజెస్ట్ లైక్ ఫస్ట్ లేజర్స్ వెళ్ళండి కొన్ని సెషన్స్, దాని తర్వాత వీ కెన్ గో ఫర్ దిస్. అంటే మరి బయట చాలా మంది మీరు చూడండి ఫస్ట్ సెషన్స్ లోనే మీకు ఎంత బాగా కనిపిస్తుందో, పర్మనెంట్ లిప్స్ ఉంటాయి మా దగ్గర, ఈ ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. చాలా మంది కూడా పాపం తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నిజంగానే అవి చాలా డార్క్ ఉన్నాయి కదా, ఆ కలర్ లో అయితే బాగుంటది మా ఫేస్, మేము పద్దాక లిప్స్టిక్ పెట్టుకోలేము అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి బేసిక్ అవగాహన రావాలంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వాడే లిప్ టింట్స్ ఎలాంటివి, ఇది ఒకటి అంటే మంచి హైజీనిక్ గా, లేకపోతే 10 మందికి వాడి మనకు వాడుతున్నారు నిజంగా ఇలా ఉంటారండి క్లినిక్స్. సో ఏంటంటే అవన్నీ చూసుకోవాలి. అండ్ ఒక సెషన్ కి ఇంత మంచి లిప్స్, అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేసిన వెంటనే మీకు ఒక ఫోటో కొట్టేసి బిఫోర్ ఆఫ్టర్ పెట్టేస్తారు. దట్ ఈస్ నాట్ పర్మనెంట్. హీలింగ్ లిప్స్ ఎవరు పెట్టలేదే, హీలింగ్ ఐబ్రోస్ ఎవరు పెట్టలేదు ఇప్పటిదాకా, హీల్ అయిన తర్వాత ఇలా ఉంటుందని. అప్పటిదప్పుడు బాగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు బిఫోర్ ఆఫ్టర్లు వచ్చేస్తాయి. హీలింగ్ ఎందుకు పెట్టరు మరి? అంటే ఇఫ్ యు ఆర్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ క్లినిక్ అండ్ యువర్ ట్రీట్మెంట్స్, హీల్ అయిన తర్వాత లిప్స్ ఎందుకు పెట్టరు? ఓకే. దాన్ని బట్టి ఏంటంటే మీరు అది ఒకవేళ అంత డార్క్ ఉంటే అబ్బా మనది అట్లానే ఉంటదేమో, అది పర్మనెంట్ ఏమో అనుకోవడం, అది దట్స్ నాట్ కరెక్ట్. ఏదైనా 2 సెషన్స్ 3 సెషన్స్ డెఫినెట్ గా పడుతుంది ఆ న్యాచురల్ లిప్స్ తీసుకురావడానికైనా అంత పడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు హైడ్రా ఫేషియల్స్, రకరకాల ఫేషియల్స్ ఉన్నాయి. సో ఇవి యూజ్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేదు కొన్ని మంచి కూడా ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చా? అసలు సైడ్ ఎఫెక్ట్ లాంటివి అయితే అస్సలు ఉండవండి, ట్రస్ట్ మీ. నా క్లినిక్ లో అయితే సైడ్ ఎఫెక్ట్ ఇప్పటిదాకా ఎవరికి రాలేదు, రివర్స్ కూడా ఎవరికి అవ్వలేదు. సో ఏంటంటే ఫర్ దట్ మ్యాటర్ హైడ్రా ఫేషియల్ ఇస్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. దాంట్లో మనం వాడేది ఏముంటది, పెద్దగా ఏముండదు. స్కిన్ టైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి, లేదంటే ఇప్పుడు హైడ్రా ఫేషియల్ కూడా ఎందుకంత ఓవర్ ప్రైస్డ్ అంటే బయట కూడా మనం యూజ్ చేసే సిరమ్స్ అంతే ప్రైస్ ఉంటుంది. ఎసెన్స్ కానీ సిరమ్స్ కానీ ప్యాక్స్ కానీ అవన్నీ ఎక్కడెక్కడ నుంచో తెప్పిస్తాం కాబట్టి అంతే. స్టార్టింగ్ రేంజ్ కొన్ని క్లినిక్స్ లో తక్కువ ఉండొచ్చు, కొన్ని క్లినిక్స్ లో ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నా క్లినిక్ లో హైడ్రా స్టార్ట్స్ ఫ్రమ్ 4500 అండ్ బ్రైడల్స్ కి కావాలంటే ఇట్ గోస్ అప్ టు 12,000 14,000. అదే నేను మీకు చెప్పాను కదా లగ్జరీ అని చెప్పి, దట్ గోస్ అప్ టు దేర్. మీరు ఎంత ప్రైస్ పెడుతున్నారు అంత రిజల్ట్ వస్తుంది. సో అంతే. ఇప్పుడు క్లీనప్ కి 4,500 ఇస్ లైక్ రీజనబుల్. దానికి కూడా 8,000 10,000 అంటే దట్స్ నాట్ రీజనబుల్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.